కులగన్న ఒక కాకి లెక్కలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిజంగా ఇవి కాకి లెక్కలేనా? 50 రోజులలో 1,00,000 మంది అధికారులతోటి ప్రతి గ్రామం ప్రతి కుటుంబాన్ని మేము సర్వే చేసి మరి గతంలో మీరు తన లెక్కలేంది ఆ లెక్కలకి ఈ లెక్కలు పోర్చాలి. ఇది మీరు బీసీలను అణగదొక్కింది కదా, వాళ్ళ లెక్క ఫామ్ హౌస్ పాలన కాదు కదా, మన ప్రజాపాలన. అందుబాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు మాట్లాడుతున్నాం. ఐలయ్య గారు ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఆగమేఘాల మీద కులగన్న బీసీకి సంబంధించి రిజర్వేషన్ కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి? బీసీలను టార్గెట్ చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలని మీరు భావిస్తున్నారా? మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వాలు బీసీలను మోసం చేసుకోవడమే తప్ప ఎక్కడ కూడా బీసీ లెక్కలు కానీ ఎస్టీ లెక్కలు తెలియలేకపోయినాయి. గత బ్రిటిష్ కాలంలో సుమారు 1931 అప్పుడు చేసినటువంటి కులగణన తప్ప మళ్ళీ గతంలో ప్రభుత్వాలు చెప్పినే తప్ప అంత పెద్ద ధైర్యం చేయలే. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండో అప్పుడు అక్కడక్కడ ఆయన చూసిన దాన్ని బట్టి ఏ కులాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంది, రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళ మేమెంతో మాకంత వాట దక్కాలని స్వయంగా భారత్ జోడో యాత్ర తెలుసుకున్న వ్యక్తిగా భారతదేశంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది, అన్ని కులాలకు న్యాయం జరిగేది. అదేవిధంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాహుల్ గాంధీ ఆలోచనలు ఆయన సూచనల మేరకు కులగణన చేపట్టడం జరిగింది. సమర్థంగా నిర్వహించి ఇలా బీసీలు ఎస్టీ ఎస్సీలు ఎంత వాటా ఉన్నారో వాళ్ళకి దామాష ప్రకారం వాళ్ళకి దక్కాల్సినటువంటి రాజకీయం కానీ ఆర్థికం కానీ విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఇలా కులగణన సుమారు ఒక 50 రోజుల్లో మీ కులగన్న ఒక కాకి లెక్కలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిజంగా ఇవి కాకి లెక్కలేనా? అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. మరి ఎక్కడున్న లెక్కలు ఫామ్ హౌస్కే పరిమితమైన అటకెక్కింది తప్ప మీరు ఆ కుటుంబ సర్వేను కనీసం అసెంబ్లీలో పెట్టలేదు, ఎక్కడ తెలంగాణ ప్రజలు వివరించలేదు. ఇవాళ మేము పారదర్శకంగా 50 రోజులలో 1,00,000 మంది అధికారులతోటి ప్రతి గ్రామం ప్రతి కుటుంబాన్ని మేము సర్వే చేసి ఎవరెంత ఏ కులం ఎంత ఉంది, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, ఓబీసీ ఎంత లెక్కల ద్వారా మేము చెప్తుంటే దాన్ని జీర్ణించుకోలేక మీరు చేయలేనటువంటి పనిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థంగా నిర్వహించి ఇలా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇలా మీ అందరినీ చర్చలో పాల్గొని ఇలా అందరి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని మేమెంతో మాకంత వాటా రావాలని మేము పెడుతుంటే దాన్ని జీర్ణించుకోలేక ఇలా కాకి లెక్కలని చెప్పి మరి గతంలో మీరు తన లెక్కలేంది ఆ లెక్కలకి ఈ లెక్కలు పోర్చాలి. గత లెక్కల ప్రకారం 51% ఉన్న బీసీలు ఇలా 56% అయ్యారు. ఇలా ఎస్టీ ఎస్సీ లెక్కలు తేలినాయి. దాని ఆధారంగానే రేపు అన్ని అవకాశాలు విద్యాపరంగా ఉపాధి పరంగా రాజకీయ పరంగా అన్ని ఉపాధి కల్పించడం కోసం మా ప్రభుత్వం కృషితో ఉంది. దీన్ని జీర్ణించుకోలేక ఇలా ప్రతిపక్షాలు మీరు చేయలేని పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా మా మంత్రులు సమర్థవం నిర్వహించి ఇలా లెక్కలను ముంగట పెట్టే సమయంలో ఇలా దాని కాకి లెక్కలని ఈ లెక్కలని మీరు అసమర్థత పాలన 10 ఏళ్ళు చేసి ఏ కులానికి కూడా మీరు పెద్దపీట వేయకుండా ఇలా బీసీలను అణగదొక్కింది. ఇలా మీరు సుమారు స్థానిక 2019లో స్థానిక సంస్థ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బీసీలను పూర్తిగా అణగదొక్కింది. 34% ఉన్న రిజర్వేషన్ 24% తీసుకొచ్చింది. మరి అప్పుడు మీరు బీసీలు అణగదొక్కిరు కదా, దానివల్ల ఇలా రాష్ట్రంలో 113 మంది సర్పంచులు ఇలా బీసీలు అణగదొక్కబడ్డరు. ఇలా 580 మంది ఎంపీడీసీలు ఇలా బీసీలు ఎంపీడీసీలు కాలేకపోయారు. ఇలా 280 మంది ఎంపీడీసీలు ఇలా బీసీలు కోల్పోయారు. అదేవిధంగా 54 మంది ఎంపీపీలు కోల్పోయారు. అంటే ఇది మీరు బీసీలను అణగదొక్కింది కదా. ఇలా మా ప్రభుత్వం మేమెంతో మాకంత వాటర్ రావాలని చెప్పి ఇలా సమగ్ర కులసరణ చేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేక మీరు సన్నాయి నొక్కులు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. రేపు స్థానిక సంస్థల్లో మేము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి మేము ఎలక్షన్లు పోతామని చెప్పి 50% పైగా ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఏంటి? ఎంత ఉంటే అంత అన్నారు కదా, ఇప్పుడు ఇది తేడా ఏంటి? అంటే మేము కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తారని మా పార్టీ మాట ఇచ్చింది. దానికి కట్టుబడి 42% మేము రిజర్వేషన్ అమలు చేయడానికి మేము ముందుకు పోతున్నాం. సార్, ఇంకొక ప్రశ్న, ముఖ్యంగా మీరంతా కూడా సమావేశమయ్యారు కదా, ఏంటి దాని ఏ మంత్రికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు? ఎవరంతా? మీరంతా కూడా అందులో నేను లేను. ఆ రోజు నా నియోజకవర్గంలో నేను ఒక పెళ్లిలో పాల్గొన్నా. కొంతమంది మా ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత విషయాలు మాట్లాడడానికి. ఎవరి గురించి? ఆ మంత్రి ఎవరు? మంత్రి గురించి కాదు, వాళ్ళకు అసెంబ్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఏది నియోజకవర్గాల సమస్యలు వాళ్ళు చిట్చార్చ చేసుకుంటారు తప్ప ఏ మంత్రి మీదనో ప్రభుత్వం మీదనో యాంటీగా పెట్టింది కాదు. వాళ్ళు ఎక్కడ 4-5 గుమిగుడి వాళ్ళ విషయాలు చర్చించుకో తప్ప మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలకు మా మంత్రులకు సమయం ఇచ్చి మా విషయాలు ఎప్పటికప్పుడు చేస్తుండగా వాళ్ళ లెక్క ఫామ్ హౌస్ పాలన కాదు కదా, మాకు ప్రజాపాలన. మాకెక్కడ అది ఉంటాయి? మేము వచ్చి సంవత్సరంలో ఎంతో సమర్థవంతంగా మా నియోజకవర్గాల్లో మంచి అభివృద్ధి చేస్తున్నాం, అన్ని కలిసిపోతున్నాం, కోటేజ్తో పోతున్నాం. మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలకు మంత్రులకు సమయం ఇస్తున్నాడు, మా మంత్రులు మాకు సమయం ఇస్తున్నారు. ఇక్కడేదో రాజకీయంగా అలజడి సృష్టించాలి, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తూ తప్ప తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నూకలు చెల్లినాయి. మీరు ఎన్ని ఎత్తుగడలు వేసినా నేను మీటింగ్ ఇవ్వలేదు, ఐలైవ్ మీటింగ్ పోయే చెప్పారు. అంటే దీని విధంగా మీ డొల్లతనం ఏందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మా మధ్య నుంచి చిచ్చు పెట్టాలన్నా మాది ప్రజాపాలన.
ప్రజలు ఏ రకంగా మేలు చేయాలి, ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందియాలి. మా రాష్ట్రంలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు నిర్వహించుకుపోతున్నాం. మేము అభివృద్ధిని ఆకాంక్షించి ముందుకు పోతాం తప్ప మా మధ్య విభేదాలు లేవు. ఏదో కావాలని అట్లా ఆలోచిస్తుంది తప్ప దాంట్లో వాస్తవం లేదు. మా మధ్య విభేదాలు, అసంతృప్తి లేకపోయినా కానీ కావాలని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తానంటున్నారు హైలైట్.